కోనసీమ గోంగూర రొయ్యల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాత్ర తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరకాయ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, కాస్త పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ సిమ్లో ఉంచి పాత్రకు మూత పెట్టకుండా నెమ్మదిగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిస్తే ఆకుకూర నల్లగా అయిపోతుంది. మనకి కూర చూడ్డానికి బాగోదు. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు ఫ్రై అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కాస్త చూసి వేసుకోండి. మనం గోంగూరలో వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను కాస్త తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరి. దీన్ని కడాయిలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే కూర మనకి టేస్ట్గా వస్తుంది. రొయ్యల్లో ఉప్పు, పసుపు, కాస్త ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే రొయ్యలు వారం రోజులు బయట పెట్టినా కానీ ఉంటాయి చెడిపోకుండా. ఇప్పుడు ఈ రొయ్యల్ని కడాయిలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కడాయికి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికిన తరువాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరది, అది వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కాస్త నీళ్లు పోసుకొని
మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కడాయికి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికాక దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా